లార్డ్. మొట్టమొదటిగా మరొకసారి అందరికీ ఈ నూతన సంవత్సరంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు. హల్లెలూయా. I wish you all of you happy, blessed, anointed new year. Praise the Lord. Thank you. ఒకసారి మీ పక్కన ఉన్న వాళ్ళకు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ చేసుకోండి. హల్లెలూయా. Praise the Lord. ఈరోజు వాగ్దానాలు కూడా మనం పొందుకోబోతున్నాం కాబట్టి ప్రార్థనా పూర్వకంగా ఉండండి. దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఎవరైనా సాక్ష్యం పంచుకునే వాళ్ళు ఉన్నారా? గత సంవత్సరంలో 2024 సాక్ష్యం ఎవరైనా చిన్న సాక్ష్యం చెప్పాలనుకున్న వాళ్ళు ముందుకు రావచ్చు, లేదంటే నేను వాక్యంలోకి వెళ్తాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. మనకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, ప్రేయర్ గ్రూపు. 2020 నుంచి ఆ గ్రూప్ నడుస్తూ ఉంది. సో అందులో మనం బైబిల్ క్లాసెస్ ఉంటాయన్నమాట. ఎవ్రీ డే బైబిల్ క్లాసెస్ 1 hour 9 to 10. ఒకసారి బైబిల్ మొత్తం వచనం తర్వాత వచనం చెప్పడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేయడము. అది 4 years పట్టింది. 23లో అయిపోయింది. 24లో మళ్ళీ సెకండ్ టైం స్టార్ట్ చేసాం బైబిల్ స్టడీ. సో ఆ బైబిల్ స్టడీలో మేము వాగ్దానాలు అందరికీ ఇవ్వడం జరిగిందనమాట. అయితే నిజంగా ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు చాలా అద్భుతంగా పనిచేశారు. దేవుడు నిజంగా వాగ్దానాల ద్వారా అందులో ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ ఒక్కొక్కరికి తీసుకున్నారు. వాళ్ళ పిల్లలకి, వాళ్ళ కోడళ్ళకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి అందరికి తీసుకున్నారు. అందులో ఒక సిస్టరు, ఒక ఆంటీ, మాకు తెలిసిన ఆంటీ, వాళ్ళ కుటుంబంలో 2 అబ్బాయిలకి ప్రాబ్లం ఉందన్నమాట. కుటుంబాలు 2 సరిగా లేవు, భార్య భర్తలు వేరుగా ఉన్నారు. సో వాళ్ళకి ఈ ప్రామిస్ తీసినప్పుడు ఒక అబ్బాయికి ఏమొచ్చిందంటే రూతు గ్రంథం నుంచి ప్రామిస్ వచ్చింది. ఏంటంటే ఆ ప్రామిస్ అంటే ఆమె తిరిగి మళ్ళీ వస్తుంది, నీవు వచ్చితివి అని వాక్యం ఉందన్నమాట. ఆ పదం ఉంది. తర్వాత వాళ్ళ అబ్బాయికి ఏమో దేవుడు నీకు ఇల్లు ఏర్పాటు చేస్తున్నాడు, నేను నీకు స్థలం సిద్ధపరుస్తున్నానని ఆ అబ్బాయి వచ్చింది. రెండో అబ్బాయి వైఫ్కి కూడా ఆమె చాలా ప్రౌడ్ అనమాట. ఒకరిని హెచ్చించువాడనే తగ్గించువాడనే వచ్చిందనమాట. అంటే ఆమె తగ్గిస్తాడు. సో నిజంగా ఆ ప్రామిస్ వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత ఈ అమ్మాయిని కోర్టుకు పిలిపించడం జరిగింది. అయితే అసలు ఆమె వస్తుందో రాదో అనుకున్నారు, ఎందుకంటే ఆమె రాదు. ఎన్నిసార్లు నోటీస్ పంపించినా ఆమె ఏం స్పందించట్లేదు, చాలా ప్రాబ్లం చేస్తూ ఉంది. కానీ దేవుడు కృప నిజంగా ఆమెకి ఇచ్చిన ఆ వాగ్దానం బట్టి అమ్మాయి వచ్చింది అక్కడికి. హల్లెలూయా. రావడమే కాదు, వాళ్ళు అక్కడ అడిగారంట, మరి నువ్వు నీ హస్బెండ్తో కలిసి ఉంటావా, వెళ్తావా? వెళ్తాను, కలిసి ఉంటాను అని చెప్పిందంట. 5 years తర్వాత అండి. హల్లెలూయా. నిజంగా దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు. సో అట్లాగా నాకు కూడా విశ్వాసం వచ్చింది. మామూలుగా ఎవ్రీ ఇయర్ మనము వాగ్దానం తీసుకుంటాం, కరెక్టే. కానీ చాలా వాగ్దానాలు ఉన్నాయిగా బైబిల్లో. ప్రతి వాగ్దానం మామూలుగా ఒకటే వాగ్దానం అన్నట్టు నేను ఏం పట్టించుకోనంట. కానీ నిజంగా దేవుడు ఆ వాగ్దానము కరెక్ట్గా ఆయన ఇస్తాడు, అది నెరవేరుస్తాడు. ఆమేన్. నాకు కూడా ఫెయిత్ వచ్చింది బాగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మీరు కూడా విశ్వాసంతో ప్రార్థనా పూర్వకంగా అడగండి దేవుని. మనం లాస్ట్లో చివరిగా వాక్యం అంతా అయిపోయిన తర్వాత మనం వాగ్దానాలు తీసుకుందాము. దేవుడు మీతో కూడా తప్పకుండా మాట్లాడతాడని నేను అనుకుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాము. ద్వితీయోపదేశ కాండం, ఎవరైనా ఒక బైబిల్ చదువుతారా? ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయంలో 11వ వచనం. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అదే చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
ఈ వాక్యం మీరు ఒకసారి బైబిల్లో, మీరు బైబిల్ తెచ్చుకుంటే బైబిల్లో చూడండి, ఎంత చక్కటి వాగ్దానము. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు. హల్లెలూయా. దేవుడు మనకి ఎన్నోసార్లు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడా? వాగ్దానాలు అంటే ఏంటి? బైబిల్లో ఉన్న వర్సెసే, దేవుడు మాట్లాడిన మాటలు. ఆ వాగ్దానాలన్నీ బైబిల్లో 8000 వాగ్దానాలు ఉన్నాయి. ఎన్ని ప్రామిసెస్ ఉన్నాయి? 8000 ప్రామిసెస్. హల్లెలూయా. ఈ 8000 ప్రామిసెస్ ఎవరైతే నమ్ముతారో వాళ్ళ లైఫ్లో జరుగుతాయి. అయితే ఏ టైంలో ఏది దేవుడు ఇస్తున్నాడో అది మన జీవితంలో ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా. సో దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తున్నాడు, అంటే ఇక్కడ మనతో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఆయన మనల్ని ఎన్ని రెట్లు అధికంగా ఆశీర్వదించాడంట? 1000 రెట్లు, 1000-fold బ్లెస్సింగ్. ఆమేన్. ఈ సంవత్సరం మనందరికీ 1000-fold బ్లెస్సింగ్. హల్లెలూయా. వాళ్ళకి సంతానము 1000 రెట్లు అయింది. ఒక్కడే కొడుకు ఇస్సాకు. కానీ ఇస్సాకు మల్టిప్లై చేసి 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 దేవుడు ఎంతమంది చేశాడు? 1000 మంది, లక్షల మందిని ఆయన చేశాడు. అది చేస్తానని ఎప్పుడు చెప్పాడు? ఆయన అబ్రహాముతో చెప్పాడు. హల్లెలూయా. నీ సంతానము ఎలా అవుతుంది? ఆకాశ నక్షత్రాలాగా అవుతుంది. లెక్క పెట్టగలిగితే లెక్క పెట్టు, అంత చేస్తానన్నాడు. మళ్ళీ ఇసుక రేణువులంతా విస్తారంగా. ఇసుకను మనం లెక్క పెడతామా? ఇసుక ఒక చిన్న స్పూన్ ఇసుక తీసుకున్నా కూడా మీరు అది లెక్క పెట్టడానికి అది ఎంతో టైం పడుతుంది. హల్లెలూయా. ఇసుక లెక్క పెట్టలేము, ఎందుకంటే చాలా చిన్న రేణువులు. అంత గొప్పగా నేను మిమ్మల్ని చేస్తాను అని ఆయన వాగ్దానం ఇచ్చాడు. సో ఆయన వాగ్దానం ఇచ్చినట్లే ఇప్పుడు ఆయన ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆమేన్. ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడు వాళ్ళు ఎంత అభివృద్ధి పొందారంటే కొన్ని లక్షల మంది అయ్యారు. మరి మోషే ప్రవక్త ఈ ఇశ్రాయేల్ ప్రజలని ఐగుప్తు దేశం నుంచి విడిపించి వాళ్ళని ఎక్కడి దాకా తీసుకొచ్చాడు? 40 years నడిపించి వాళ్ళు ఇప్పుడు లాస్ట్కి ఎక్కడికి వచ్చారంటే యోర్దాను నది దగ్గరకు వచ్చారు. ఈ ద్వితీయోపదేశ కాండము సెకండ్ టైం మళ్ళీ ఆది కాండం నుంచి ఏమేం జరిగిందో, ఐగుప్తు నుంచి వాళ్ళు ఎట్లా విడుదల పొందారో అవన్నీ కూడా రెండవసారి ఆయన చెప్తాడు. అందుకే దీన్ని డ్యూటరానమీ, ద్వితీయోపదేశ కాండం, రెండవసారి ఉపదేశించడం. హల్లెలూయా. పిల్లలకి స్కూల్లో టీచర్స్కి బాగా తెలుస్తుంది. ఫాతిమాకి ఒకసారి చెప్తారు, కానీ మళ్ళీ ఏం చేస్తారు? రివిజన్ కదా, మళ్ళీ రివైండ్ చేస్తారు. మళ్ళీ చెప్పిందంతా మళ్ళీ వాళ్ళకి జ్ఞాపకం చేస్తారు, ఏమేమి నేర్చుకున్నారు వాళ్ళు ఆ విషయాలన్నీ. దేవుడు కూడా మనకి సెకండ్ టైం చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి చెప్తే మనం ఒకసారి చెప్తే గుర్తుపెట్టుకుంటామా? మనకి గుర్తుండదు. హల్లెలూయా. అందుకే బైబిల్ మనం ఏదో ఒక్కసారి చదివి అక్కడ పెట్టడం కాదు, ఒక్కసారి వాక్యం చదువుకొని అక్కడ పెట్టడం కాదు. నేను టీవీలో ఫేస్బుక్లో చూశాను అనమాట. చిన్న చిన్న పిల్లలు బైబిల్లో ఎక్కడ ఏ బుక్ చెప్పినా ఏ కొటేషన్ ఎంత ఒక 10 verses ఉన్నాయనుకోండి, సపోజ్ మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 15 వరకు చెప్పమంటే టక 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 చెప్పేస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. అలా చెప్పడం నాకు కూడా రాదు. నాకు కొన్ని వచనాలు గుర్తున్నాయి కానీ కంఠస్థము, స్టోరీ అంతా మనకు తెలుసు. కానీ వచనం తర్వాత వచనం ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా అదే విధంగా బైబిల్ మనకు గుర్తుంటుందా? ఒక్క వచనం గుర్తుపెట్టుకోవడమే చాలా కష్టం. కానీ వాళ్ళు అధ్యాయాలు బుక్సే మొత్తం కంఠస్థం, ఎక్కడ అడిగినా చెప్పేస్తున్నారు. హల్లెలూయా. నాకు కూడా అనిపించింది కనీసం కొన్నైనా ఇట్లా నేర్చుకుందా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం, వర్డ్ ఆఫ్ గాడ్ మనలో ఉంటే పిల్లరా, అదే మన ఫ్యూచర్ లైఫ్. అది వాక్యం అంటే జీవము కలిగినది, సజీవుడైన దేవుడు మనలో ఉన్నట్టు ఆ వాక్యము మనం ఏదైతే చదువుతున్నామో దాని వెనకాల కొన్ని చాలా మర్మాలు ఉన్నాయి. అవన్నీ మన జీవితంలో జరుగుతాయి. మనం పైన ఒక లైన్ ఒకటే చూస్తాం, కానీ దాని లోపల ఆ వర్డ్స్ వెనకాల కూడా చాలా మర్మాలు ఉన్నాయంట. చాలా కోడ్ లాంగ్వేజ్ ఉందంట. కోడ్ లాంగ్వేజ్ తెలుసా మీకు? కోడ్ లాంగ్వేజ్ అంటే దాని లోపల నంబర్స్ ఉంటుంది, దానికి సంబంధించి మళ్ళీ మన లైఫ్కి ఈ రోజుకి ఏం జరగాలి అనేది కూడా అందులో ఉంటుందంట. ప్రైజ్ ది లార్డ్.
బైబిల్ మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న హిస్టరీ అంతా బైబిల్లో ఉందండి. హల్లెలూయా. నేను ఒక దైవజనుడు ఇజ్రాయెల్ దేశానికి 130 సార్లు 140 సార్లు వెళ్ళాడు ఆయన. ఇజ్రాయెల్ దేశం మొత్తం అక్కడ ఉన్న ఇంచు ఆయన చూశాడనమాట. మొత్తం ఏమంటారు, చారిత్రకంగా నిరూపించాడు ఆయన, ఇది యేసు ప్రభు ఇక్కడ ఉన్నారు, ఇవన్నీ బైబిల్ నిజం అని నిరూపించాడనమాట. అలాంటి ఒక వ్యక్తి ఆయన చెప్తున్నాడు, ఈ బైబిల్లో కోడ్ లాంగ్వేజ్ ఒక 1901లో ఒక వ్యక్తి కనుగొన్నాడు. ఆయనకు అసలు దేవుడు అంటే నమ్మకం లేదు. ఒక అన్యుడు అంటే నాస్తికుడు, అంటే దేవుడే నమ్మకం లేనటువంటి వ్యక్తి బైబిల్లో ఒక కోడ్ నెంబర్ ఉందని బైబిల్ వర్సెస్ మొత్తం ఆయన చేశాడనమాట. ఎట్లా అంటే ఆది కాండంలో ఎన్ని వచనాలు ఉన్నాయి, ఆ వచనాలన్నీ తీసేసి మొత్తం నార్మల్గా, తర్వాత 50 వచనాలు డివైడ్ చేసి 7 వచనాలు డివైడ్ చేసి అట్లా ఏదో ఆయన చేశాడంట. చేసినప్పుడు ఒక వర్సెస్ ఏమొచ్చిందంటే, ఆయన ఉన్న టైంలో ఎవరైతే అక్కడ ఒక ప్రీస్ట్ ఉన్నారో ఆయన పేరు వచ్చిందనమాట. ఆ పేరు వచ్చింది, మళ్ళీ ఇంకో వేరే విధంగా కోడ్ చేస్తే ఆయన ఎప్పుడు చనిపోతాడో ఆ డేట్ వచ్చిందంట. హల్లెలూయా. ఇంకొకటి చూస్తే ఆయన చంపబడతాడు, మళ్ళీ ఇంకొక వేరే చూస్తే ఎవరు చంపుతారు ఆయన పేరు కూడా వచ్చిందంట. హల్లెలూయా. అది రియల్గా కరెక్ట్గా అట్లాగే జరిగింది. అలా అన్ని మొత్తం ఈవెన్ గాంధీ తాత ఎప్పుడు పుట్టాడు, లేకపోతే హిట్లర్ ఎప్పుడు పుట్టాడు, ఏం చేస్తాడు, ఆయన ఎప్పుడు చనిపోతాడు, ప్రతి ఒక్కటి బైబిల్లో ఈ ప్రపంచంలో జరిగే ఈవెంట్స్ ఏదైతే పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అప్పుడు నాకు అనిపించింది మన హిస్టరీ, మన లైఫ్ కూడా ఇందులో ఉంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు ఏం చెప్పాడు, యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. ఎప్పుడు మన 24 గంటలు ఫోన్ చూస్తున్నామా లేదా? ఫోన్ లేకుండా మనం ఇప్పుడు బ్రతకగలమా? హల్లెలూయా. మనకి శ్వాస ఎట్లనే ఇప్పుడు ఫోన్ అట్లా అయిపోయింది చాలా మందికి, అవునా? ఫోన్ లేకపోతే ఫోన్ పే మనీ పంపించలేము. ఆటో ఎక్కితే ఫోన్ ఉండాలి, ఆటో దిగితే ఫోన్ ఉండాలి, బస్సు ఎక్కితే ఫోన్ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా మనకి ఫోన్ అనేది చాలా అవసరం. కాల్ చేయాలి, లొకేషన్ పంపించాలి. ఇప్పుడు అంతా మొత్తం మారిపోయింది. ఒక 15 years బ్యాక్ ఇట్లా ఉందా? లేదు. హల్లెలూయా. సో అలాంటిది దేవుడు చెప్తున్నాడు, నీకు ఈ లోకంలో కొన్ని ఎంత అవసరమో అంతకంటే అవసరమో ఈ యొక్క వాక్యము. ఆమేన్. సో దేవుడు మనల్ని 1000 రెట్లు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అయితే ఈ ఆశీర్వాదం మనకి ఎలా వస్తుంది? ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళకి దీవెన కావాలి, వాగ్దాన భూమి కావాలి, పాలు తేనెలు ప్రవహించే దేశం కావాలి, కానీ వాళ్ళకి విధేయత లేదు, విశ్వాసం లేదు. ఏదన్నా దేవుడు చెప్తే ఇది ఎట్లా జరుగుతుంది అనుమానం. ఎప్పటికప్పుడే వాళ్ళకి అనుమానం, ఇది చాలా కష్టము, ఇది మనం వెళ్ళలేము, వాళ్ళు అక్కడ చాలా మంది బలవంతులు ఉన్నారు, వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళకి చాలా ఆయుధాలు ఉన్నాయి, మనం చచ్చిపోతాము. ఇలా వాళ్ళు అవిశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నారు చాలాసార్లు. కానీ మోషే ప్రవక్త ద్వారా దేవుడు వాళ్ళని బలపరుస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని కూడా ప్రతిసారి మనం కృంగిపోయిన ప్రతిసారి, మనకు విశ్వాసం తగ్గిపోయిన ప్రతిసారి, బలహీనపడిన ప్రతిసారి కూడా దేవుడు మనకి వాక్యం ద్వారా బలం ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. అందుకే మన వాక్యం వినాలి ప్రియులారా. మనం ఇప్పుడు నిన్న ఉన్నట్లు ఈరోజు ఉంటామా? ఈరోజు ఉన్నట్లు రేపు ఉండము. ఈరోజు ఎక్కువ, ఒక్కొక్క రోజు చాలా ఫెయిత్ ఉంటుంది, ఒక్కొక్క రోజు మొత్తం డీల్ అయిపోతుంది. హల్లెలూయా. అవునా? ఒకరోజు చాలా హ్యాపీగా ఉంటాం, ఒకరోజు అసలు ఎంత హ్యాపీగా ఉంటామన్నా రాదు, ఆ హ్యాపీ రాదు. ఒక్కోసారి చాలా ధైర్యం ఉంటాయి, ఏమన్నా కానీ నేను ధైర్యం ఉంటాను, ఒక్కోరోజు ఆ ధైర్యం అంతా ఎటు పోతుందో. హల్లెలూయా. ఇవన్నీ నేను కూడా ఎక్స్పీరియన్స్ అయినా, అందుకే చెప్పగలుగుతున్నాను. హల్లెలూయా. ఒక్కోరోజు మనకి చాలా అసలు మనల్ని మించిన వాడే లేడని అనుకుంటాం. అసలు దేవుడి మీద ఎంత నమ్మకం వస్తుంది, ఎంత విశ్వాసం. ఒకరోజు చాలా ప్రేయర్ చేస్తాం, ఒకరోజు అసలు ప్రేయరే చేయం, నో ప్రేయర్, 0. హల్లెలూయా. ఒకరోజు మంచి బైబిల్ చదువుతాం, ఒక్కోరోజు బైబిల్ కొన్నిసార్లు 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు కూడా చదవని వాళ్ళు ఉంటారు. అలా ఉండకూడదు. దేవుడు చెప్తున్నాడు, కాన్స్టెంట్లీ ఎప్పుడు కూడా నీవు దేవునితో అంటు కట్టబడి ఉండాలి. హల్లెలూయా.
30 వచనం నుండి చదువుమా. మళ్ళీ ఒకసారి వాక్యం చదువురా. 11 మళ్ళీ ఒకసారి చదువు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మనకు చెప్పినట్లు ఆయన ఆశీర్వదిస్తాడు. కుడి చేతిని పైకి లేపి అందరూ చెప్పండి. దేవుడు నా దేవుడు నాతో చెప్పినట్లు నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. నమ్ముతున్నారా? నెక్స్ట్ వర్షన్ చదువుమా. 30 చదువుమా. 30. మీకు ముందర నడుచుతున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట నుండి ఐగుప్తులో అరణ్యంలో మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి మంచిగా నిదానంగా చదవండి అండి ఆ వాక్యం. మీ ముందర నడుచు. మీ ముందర ఎవరు నడుస్తున్నారు? గట్టిగా చెప్పాలి. యేసయ్య నడుస్తున్నాడు. హల్లెలూయా. నా ముందర యేసయ్య నడుస్తున్నాడు. చెప్పండి. రేపు ఆయన నడుస్తున్నాడు, ఎల్లుండి నడుస్తాడు, ఈ మంత్ నడుస్తాడు, వచ్చే మంత్ నడుస్తాడు. ఈ 25 year మొత్తం నా ముందర నా దేవుడు నడుస్తాడు. హల్లెలూయా. మనకంటే ముందు ఆయన వెళ్తున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ బిఫోర్ us. ఆమేన్. హల్లెలూయా. ఆయన నడుచుకుంటే ఏం చేస్తున్నాడు? చదువుమా. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యంలోను. అంతకుముందు వీళ్ళు ఇజ్రాయెల్ దేశం ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చినప్పుడు 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళ ముందు నడిచాడు కదా. ఎలా నడిచాడు? పగలు మేఘ స్తంభంలో నడిచాడు. ఎందుకు? పగలు ఎండ ఉంటుంది ఎడారిలో, కాబట్టి నీడ కావాలి. మేఘం వచ్చినప్పుడు ఏమొస్తుంది? నీడ వస్తుంది. రాత్రి బాగా చలి ఉంటుంది, కాబట్టి అప్పుడు ఏం కావాలి? అగ్ని, వేడి కావాలి అగ్ని స్తంభంలో. అంటే దేవుడు వాళ్ళకి ఎంత కంఫర్ట్ జోన్లో ఉంచాడు చూడండి. వాళ్ళ బట్టలు మాయలేదంట, వాళ్ళ 40 years వాళ్ళ చెప్పులు అరగలేదంట. మరి చిన్నపిల్లలు ఒక 3 సంవత్సరాల పిల్లలు ఉన్నారనుకోండి, సరే 4-5 సంవత్సరాల పిల్లలు నడుస్తున్నారు, వాళ్ళకి చిన్న చెప్పులు వేసారు. వాడు 1 yearకి పెద్దగా అవుతూ ఉంటాడు కదా. మరి ఈ 40 yearsలో వాడికి 40 years వచ్చే వరకు వాడి చెప్పులు కూడా ఏమైనాయి? చెప్పులు కూడా వాళ్ళ కాళ్ళ సైజ్ ప్రకారం పెరిగినాయి. హల్లెలూయా. ఇది మెరకల కదా. వాళ్ళ బట్టలు మాస్క్ మనం ఒక్కరోజు డ్రెస్ వేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే తీసి వాషింగ్ మిషన్ వేస్తాం. హల్లెలూయా. అవునా? కానీ వాళ్ళ బట్టలు ఎడారిలో నడిచినా కూడా అవి దుమ్ము పట్టలేదు, డస్ట్. అంటే హెవెన్లో ఉన్నట్టు వాళ్ళు ఉన్నారనమాట. ఆమె వాళ్ళకి ఆహారం, వాళ్ళకి వంట చేసేది లేదు, గిన్నెలు తోమేది లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఏంటి? బయటకు పొద్దున్న లేస్తే చాలు ఫుడ్ రెడీగా ఉంది. హల్లెలూయా. బట్టలు ఉంటే ఎంత బాగుంటుందో. ఈరోజు ఫాతిమా చెప్పింది, ఫుడ్ ఏం చేయలేదు అక్క ఈరోజు. మేము కూడా పొద్దున్నే ఫుడ్ పెట్టుకుంటే ఎంత పని, చాలా పని ఉంటుంది. హల్లెలూయా. కొన్ని ప్రేయర్లు మేము వెళ్తాం కదా, వాళ్ళు మమ్మల్ని ప్రేయర్కి పిలుస్తారు. వాళ్ళు ఎట్లా బిజీ ఉంటారు? ఆ ఫుడ్ చేయడంలో బిజీ ఉంటారు. హల్లెలూయా. పిలిచిన వాళ్ళు ప్రేయర్లో కూర్చోరు. వాళ్ళు ఎక్కడున్నారంటే కిచెన్లో ఉన్నారు, వంటలు చేస్తున్నారు. అంత ప్రేయర్ అంతా అయిపోయినాక అప్పుడు వాళ్ళు వస్తారు. హల్లెలూయా. ఏం లాభం? మనకి వాక్యం అనే ఆహారం చాలా ముఖ్యము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడు వాళ్ళకి ఫ్రీగా, కష్టపడకుండా, వంట చేయకుండా పొద్దున్న లేస్తే మన్నా రెడీగా ఉంది. ఒక బండను కొట్టాడంట మోషే. ఇక వాళ్ళు ఎక్కడ పోతే ఆ నీళ్లు, ఆ నది ప్రవహిస్తూనే ఉందంట. ప్రజల ఎడారిలో నదులు ప్రవహింప చేస్తాను అన్నాడు కదా దేవుడు. సేమ్ అదే విధంగా అంటే మనతో దేవుడు నడుస్తున్నాడు, మన ముందు దేవుడు నడుస్తున్నాడు. కాబట్టి మనతో ఆహారం వస్తుంది, మనకి వాటర్ వస్తున్నాయి. మనకి ఎవరైనా శత్రువులు, ఇప్పుడు వాళ్ళకి శత్రువులు రాకుండా లేరు, అటాక్ చేశారు. సైతానుడు ఎక్కడ దేవుడు ఉంటాడో పక్కకే ఇంకొకడు ఉంటాడు. ఎవడు? సాతాను కూడా ఉంటాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఉంటే ఇక దయ్యం రాకుండా ఉంటాడా? వస్తాడు వాడు. ఎందుకంటే ఎప్పుడు వాడికి దేవుని బిడ్డలని పాడు చాలా, దేవుని బిడ్డలు సంతోషంగా ఉండొద్దు, దేవుని బిడ్డలు ప్రార్థనలో ఉండొద్దు, దేవుని బిడ్డలు వాక్యం చదవద్దు, దేవుని బిడ్డలు ఆశీర్వదించబడద్దు. వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూ ఉండాలి. అది సైతానికి ఇష్టం. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడు మొహాలు మార్చుకొని ఉండాలి.
నవ్వు అనేది ఫేస్లో ఉండదు. అది ఎవరికి ఇష్టం? ఒకరోజు మంచి నవ్వినాం అనుకోండి, నెక్స్ట్ డేనే పెడతాడు ఇది ఒకటి పుల్ల. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? సైతాను నువ్వు ఇట్లా చేస్తావా, నేను ఇప్పుడే ఇంకా బాగా హ్యాపీగా ఉంటా, ఏమన్నా కానీ నేను హ్యాపీగా ఉంటానని మనం ఎప్పుడు ఎక్కువ కష్టాలు వస్తే అప్పుడే ఇంకెక్కువ ఎలా ఉండాలి? ఫాతిమా హల్లెలూయా. మొత్తం హల్లెలూయా హ్యాపీగా ఉండాలి. ఒక బ్రదర్ జాన్సన్ అని ఒక బ్రదర్ ఉంటుండే, చాలా స్పిరిచువల్ బ్రదర్ అనమాట. ఆయన చెప్తాడనమాట, ఎప్పుడైతే ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనుకో, ఆయన బాత్రూంలోకి వెళ్ళి డ్యాన్స్ చేస్తాడంట, ఫుల్ డ్యాన్స్ గట్టిగా నవ్వుతాడంట. సైతాన్ని నవ్వు చేసి వాడు పారిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. అరే నేను ఇంత ప్రాబ్లం ఇస్తుంటే కూడా ఇంకా నవ్వుతా ఉన్నాడు, ఇది నా ప్లేస్ కాదు, ఈయన వినడు, ఇక వెళ్ళిపోవడమే బెటర్ అనేసి వాడు వెళ్ళిపోతాడు అనమాట. ఇశ్రాయేలు ప్రజలని అంత అద్భుతంగా నడిపించాడు. ఆమేన్. సో ఆ దేవుడు యెహోవా నీ ముందర నడిచిన దేవుడు, నీకు తోడుగా ఉన్న దేవుడు, నీకు ముందుగా వెళ్తూ దారి సరళం చేసిన దేవుడు, రాళ్ళు ముళ్ళు ఏరేసిన తీసేసి మంచిగా స్ట్రైట్గా ఆ దారి సరిచేసిన దేవుడు, నీ శత్రువులందరినీ నాశనం చేసిన దేవుడు. అక్కడ రాజుల శత్రువులు యుద్ధానికి వచ్చారు, కానీ వాళ్ళందరినీ ఓడించి ఆ పట్టణాలన్నీ కూడా వీళ్ళకి స్వాధీనం చేశాడు ఆ దేవుడు. హల్లెలూయా. నీ మరి గతకాలం అంతా నడిపించిన దేవుడు ఇప్పుడు కూడా నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. మళ్ళీ ఒకసారి చదువుమా ఆ వాక్యం. ఏం చేయను? మీ పక్షముగా యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మన పక్షముగా ఎవరు యుద్ధం చేస్తున్నారు? నీ కుటుంబ పక్షంగా ఎవరు యుద్ధం చేస్తున్నారు? నీ జాబ్ పక్షంగా ఎవరు యుద్ధం చేస్తున్నారు? నీ ఆర్థిక సమస్యల పక్షంగా ఎవరు యుద్ధం చేస్తున్నారు? నీ వ్యాధుల పక్షంగా ఎవరు యుద్ధం చేస్తున్నారు? నీ భర్త భార్య పక్షంగా ఎవరు యుద్ధం చేస్తున్నారు? నీ శత్రువులను ఓడించడానికి దేవుడే యుద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. ఐగుప్తులో యుద్ధం చేశాడు, అరణ్యంలో యుద్ధం చేశాడు, ఇప్పుడు యోర్దాను దేశంలో కూడా యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. 2010లో యుద్ధం చేశాడు, 2010 ఇంకా అంతకుముందు 10 సంవత్సరాల కంటే ముందు యుద్ధం చేశాడు, లాస్ట్ ఇయర్ యుద్ధం చేశాడు, ఈ సంవత్సరం కూడా ఆయన మన పక్షంగా యుద్ధం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా చదువుమా నెక్స్ట్. మీరు ఈ చోటుకు చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకొన్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదరని మీతో చెప్పింది. హల్లెలూయా. చూడండి, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఈ యొక్క అరణ్య యాత్ర మొత్తములో మిమ్మల్ని ఎలా నడిపించాడు? ఒక మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు. హల్లెలూయా. మా జోయల్ ఎప్పుడు ఎక్కడన్నా వాటర్ వచ్చినా ఏదన్నా ఇది ఉంటే నేను కింద నడిపించబుద్ధి కాదు, వెంటనే ఎత్తుకుంటాను. హల్లెలూయా. వాళ్ళ డాడీ కూడా ఎప్పుడు ఎత్తుకుంటాడు. మీరు కూడా మీ పిల్లల్ని ఎక్కడన్నా వర్షం వస్తుంది అనుకోండి, గుంటలు ఉన్నాయి, బురద ఉంది, నడిపిస్తారా? ఏం చేస్తారు? వెంటనే ఎత్తుకుంటారు. హల్లెలూయా. మీ కుమారులని కుమార్తెలని మీ పిల్లల్ని ఎత్తుకొని నడిపిస్తారు. వాళ్ళకి ఏ హాని జరగకుండా, ఏ ప్రమాదం జరగకుండా దేవుడు అంట ఇశ్రాయేలు ప్రజల్ని మనల్ని ఆయన ఎత్తుకొని నడిపించాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన మనల్ని దించాడు అనుకుంటున్నారా? కొన్నిసార్లు ఏమనిపిస్తుంది? అమ్మ నాన్న కాసేపు ఎత్తుకొని అమ్మ బరువు అయితే నడువు రాని దింపి నడిపిస్తాం. హల్లెలూయా. కానీ దేవుడు మనల్ని దించేవాడు కాదు. ఒక్కసారి ఎత్తుకున్నాడంటే ఇక పరలోకంలోనే హల్లెలూయా దించేది. హల్లెలూయా. దించడానికి కాదు ఆయన మనల్ని ఎత్తుకున్నది, ఆయన మనల్ని ముద్దిమి వచ్చే వరకు ఎత్తుకు. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 46 3-4 వచనాలు చదువుమా. యెషయా గ్రంథం 46. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారలారా, శేషించిన వారలారా,
గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వారలారా. హల్లెలూయా. నిజంగా నాకు ఈ వాక్యం చాలా నచ్చిందండి. దేవుడు మనల్ని ఎప్పుడు భరిస్తున్నాడు తెలుసండి? తల్లి గర్భములో ఉన్నప్పటి నుంచి. ఆమేన్. ఇంకా చదువుమా. తల్లి ఒడిలో ఎప్పుడైతే మన అమ్మ మనోడు పుట్టిన తర్వాత తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి మోసాడు ఆయనే. అమ్మ మోసింది అనుకుంటున్నాం కానీ అమ్మ కాదు. అమ్మ మోసింది కానీ యాక్చువల్గా మోసింది ఎవరు? దేవుడు. హల్లెలూయా. తల్లి ఒడిలో పెట్టుకుంది, తల్లి అమ్మ ఒడిలో పెట్టుకుంది అనుకున్నాను కదా, అమ్మ కాదు. ఎవరు మనల్ని ఒడిలో పెట్టుకున్నది? దేవుడు. హల్లెలూయా. ఆయన మనల్ని ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని. చదువుమా. నా మాట ఆలకించుడు, ముద్దిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన తల వెంట్రుకలు ఎంతమంది తల వెంట్రుకలు తెల్లగైనాయి? అయినా కలర్ వేసుకున్నాంలే కానీ అందరు వెంట్రుకలు. కానీ ఇది బాగా మీరు పడుకోండి. అసలు అయితే ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చేసరికి వెంట్రుకలు ఎట్లయిపోతాయి? మొత్తం తెల్లగా అయిపోతాయి. అంటే వృద్ధాప్యం. వెంట్రుకలు తెల్లగైనాయి అంటే అర్థం ఏంటి? ఓల్డేజ్ వచ్చినట్టు. అందుకని ఎవరికి ఓల్డేజ్ అవడం ఇష్టం లేకనే వాళ్ళ కలర్ వేసుకుంటా ఉన్నాం. హల్లెలూయా. ప్రైజ్